హలో హలో హాయ్ హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? మేము వీళ్ళపల్లి నుంచి. ఎక్కడి నుంచి? వీళ్ళపల్లి నుంచి. ఓకే, పేరేంటి? ఆసియా. ఆసియా. బాగున్నావా ఆసియా? బాగున్నా. ఈ బర్త్డే ఫోటోలు ఎలా పంపాలి? ఏంటి బర్త్డే ఫోటోస్? బర్త్డే ఫొటోసా? పంపిద్దు కానీ ఈరోజు ఫస్ట్ మాట్లాడు. నువ్వు గుడ్ మార్నింగ్ షో కదా కాల్ చేసావు. ఫస్ట్ మాట్లాడు, తర్వాత మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో బాగున్నావా అయితే? బాగున్నావా? కాదు మరి ఈరోజు December 31st నైట్ కదా, ప్లాన్స్ చేసుకున్నావా మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి? ప్లాన్ చేసుకున్నాం. అవునా? ఏంటి మరి స్పెషల్ ఈరోజు? ఈరోజా స్పెషల్ ప్లాన్ అయితే చేస్తున్నాం కానీ స్పెషల్ ఏంది కేక్ కోయడం అంతే. ఏంటంటే కేక్? కేకా? కేక్ మీ షో చూడడం అంతే. ఓకే, మా షో చూడడం, కేక్ కట్ చేయడం అంతేనా? మరి బిర్యానీలు అవి ఇవి ఇంకేం లేవా? బిర్యానీ ఈరోజు చేసుకుని తింటాం. చేసుకుని తింటారా? ఓకే, ఎవరు ఓన్లీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ ఫ్యామిలీయా ఫ్రెండ్స్ కూడా వస్తారా మరి? ఫ్యామిలీ మళ్ళీ చిన్న చిన్న పిల్లలు. ఫ్యామిలీ అలాగే చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కలిసి చేసుకుంటారనమాట. నువ్వు చిన్నపిల్లవే అనమాట అయితే. మరేంటి నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు 2025 లో? ఏం చేద్దామని అనుకుంటున్నా అది సీక్రెట్ గా ఉందని. సీక్రెట్ గా ఉండాలా? అయ్యయ్యో, తెలిస్తే ఏంటి, ఏదన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు. సరే, మామూలుగా నువ్వేం చేస్తుంటావు ఆసియా? నేను తింటా కూర్చుంటా ఇంట్లోనే. ఎవరు పక్క నుంచి అంత గట్టిగా నవ్వుతున్నారు నాలాగా? మా పిన్ని. మీ పిన్నా? మీ పిన్ని ఏం చేస్తారు మరి? మా పిన్ని వ్యవసాయం చేస్తారు. అవునా? మరి నువ్వు వెళ్ళవా మరి పొలం పనులకి? నేను వెళ్ళను. ఎందుకు? అంటే నీ బ్యూటీ పాడైపోద్దానా? కాదు, నన్ను తోలుకోవాలి మా పిన్ని గాని మా మమ్మీ గాని తోలుకోవాలి. నేను తోలుకుపోరా? అయ్యయ్యో, అవునా? సరే ఆసియా, నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇయర్ లో కూడా చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన షో కూడా చూస్తూ ఉంటూ ఇలానే కాల్ చేస్తుండే, ఓకేనా? బాయ్ బాయ్. హలో హలో హాయ్. హాయ్ అన్న. హాయ్ హాయ్ శృతి, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న, మీరు? నేను బాగున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. దీపక్ రావడం లేదు అన్న నిన్నటి నుంచి. దీపక్క ఒక 2-3 days లో వచ్చేస్తారు, ఓకేనా? కొంచెం వేరే వర్క్స్ లో. చెప్పు. ఒక 2-3 days లో వచ్చేస్తారు, అప్పుడు హ్యాపీగా మళ్ళీ మాట్లాడొచ్చు, ఓకేనా? ఏ నాతో మాట్లాడవా? టైం స్కెడ్యూల్ రాసుకున్నావు అనమాట. సరే సరేలే, మార్నింగ్ నాతో మాట్లాడినట్టున్నావు కదా, రేపు నుంచి నేను రానులే మార్నింగ్ కూడా. బానే ఉందా? సరే, ఫస్ట్లీ నీకు విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అవునా? నేను నిన్న అడిగాను ఆల్రెడీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటని. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటని కాదు కానీ, నువ్వు ఇన్ని రోజులు చెయ్యాలనుకుని చేయలేని పని ఏదైనా ఉందా? ఏం లేదన్నా. ఏం లేదా? అనుకుంటే ఇంక వెంటనే చేసేయటమే. నువ్వు అలా చెప్పే బదులు సిద్ధన్న నిన్ను పిలిచి ఇంటికి తీసుకొచ్చి బిర్యానీ పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు కదా. అన్న నేను హైదరాబాద్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు పెట్టాలన్న? మీరు రారు మా ఊరికి. మీ ఊరే రమ్మని ఇన్వైట్ చెయ్యాలి. ఈ ఇయర్ లో 25 లో వచ్చేస్తాను అయితే. నేనే కాదు, మన స్టూడియో 1 యాంకర్స్ అందరూ కూడా వచ్చేస్తాం. అందరిని తీసుకొచ్చేస్తాను. ఏం స్పెషల్ చేస్తాం మీ ఊర్లో? స్పెషల్ ఏంటి? మీ ఊర్లో స్పెషల్ ఏంటి అని అడుగుతున్నా. అవునా? హలో. అన్నిటికంటే స్పెషల్ నువ్వే మీ ఊర్లో.
మా ఊర్లో మామిడికాయలు అనుకుంటున్నాను నేను. మామిడికాయలా? డాడీ ఏంటి డాడీ? మామిడికాయలే అంటున్నా. మామిడికాయలా? ఏం తీయగా ఉంటాయా? అన్నా తీయగా ఉంటాయా మీ ఊర్లో మామిడికాయలు, మామిడి పళ్ళు? ఎక్కువ ఉంటాయి అన్న, అసలు చాలా ఎక్కువ ఉంటాయి, మనకి ఎక్కువైపోతాయి. మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి మీ ఊర్లో? మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి నా చుట్టుపక్కల. ఈసారి సమ్మర్ వచ్చినప్పుడు నువ్వు కొంచెం మంచిగా ప్యాక్ చేసి పంపించు మాకు అందరికి. బస్తాలు బస్తాలు పంపించేస్తాను, అడ్రస్ చెప్పండి. అంతేనా? సరే, ఈసారి నేను బయట ఎక్కడ కొనుక్కోను, ఎవరిచ్చినా తిన్ను, ఓన్లీ శృతి పంపించే మామిడిపల్లి కోసం నేను వెయిట్ చేస్తాను. ఓకే అన్న. ఓకే, మమ్మీకి డాడీకి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానని చెప్పు. ఓకేనా? బాయ్ 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 శృతి. ఇలానే కాల్ చేస్తుండు. హాయ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? జై. జై 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 ఎక్కడి నుంచి? సంగారెడ్డి. సంగారెడ్డి. వావ్. ఓకే జై, ఏం చేస్తుంటావు? ప్రస్తుతం నేను జొమాటోలో స్విగ్గీ ఆర్డర్ కొడుకుంటా. ఎక్కడ? జొమాటో ఐఐటి. ఓకే జొమాటో. ఓకే సూపర్ సూపర్. ఓకే జై, ఈ రోజు మరి December 31st. సో ఏంటి ప్లాన్స్? ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నావు? యాక్చువల్లీ December 31st అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు, కానీ అది నాకనే కొత్త న్యూ ఇయర్ ఏం కాదు. నాకు న్యూ ఇయర్ వచ్చేసి ఉగాది, కొత్త సంవత్సరం అది కదా మనకి తెలుగు. అది అచ్చమైన తెలుగుడు అనమాట నువ్వు. డేట్ చేంజెస్ అంతే కానీ 24 పోయి 25 అంతే, ఇయర్ చేంజ్ అంతే. దానికి ఎంతో సెలబ్రేట్ చేసుకొని డబ్బులంతా కట్టేట్లు ఎందుకు వేస్ట్? డైలీ ఉన్న రాజు కూడా, కానీ ఉగాది కదా పచ్చడి అది అంతా మంచి. అవును, టెక్నికల్ గా కూడా ఉగాది రోజు ఒక కంప్లీట్ వెదర్ చేంజ్ ఉంటుంది, అన్ని కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. పచ్చడి కూడా ఉంటది, పచ్చడి ఉంటది, చెడు రుచులు ఉంటుంది దాన్ని. అవునవును. ఒకసారి జై, నువ్వు ఎలాగో చెప్పావు కాబట్టి షడ్రుచులు ఆ టేస్ట్ లో ఒకసారి అన్ని చెప్పు ఒకసారి. మనకు వచ్చేసి పులుపు, ఒగరు, ఓకే, చేదు, తీపి వచ్చేసి, ఇంకా ఇంకోటి ఉంది నాకు అంత ఐడియా లేదు. కారం కారం వేయరు, ఎక్స్ట్రా వేయరు కారం. అది అంటే ఉప్పు, ఒగరు, పులుపు, చేదు. ఓకే, యాక్చువల్లీ 3 చెప్పాలి. మంచి ఎక్కడం అంటే 3లో గడిచిపోతాయి ఉగాది టైంలో మనకి. ఏంటంటే మంచి చేడు అంటే ఒగరు, చేడు, ఉప్పు అంటే. ఓకే, ఇది మనకి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అప్పుడు మనకి కొత్త జాతకం వస్తుంది, ఫ్యూచర్ ఏం నడుస్తుందో అదే చూసుకుంటాం. ఇప్పుడు రోజు సంవత్సరం నడుస్తుంది, అది న్యూ ఇయర్ కాదు. యాక్చువల్ సంవత్సరం మనం చేసుకున్నది ఉగాది పండుగ చేసుకోవాలి, యాక్చువల్ న్యూ ఇయర్. కానీ ఇయర్ చేసుకునే చాలా మంది అయితే న్యూ ఇయర్ ఉగాదికి చేసుకుంటారు. అంటే సెలబ్రేషన్స్ ఏమి ఉండదు, నాకు వర్క్ ఎక్కున్నాయి ఆల్రెడీ. ఓకే జై, ఏది ఏమైనా కానీ ఓకే, ఉగాది చేసుకోవాలి అంటే మనం ఇప్పుడైతే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కాబట్టి దీన్ని బట్టి రేపు న్యూ ఇయర్ కాబట్టి ఇది కూడా సెలబ్రేట్ చేసుకోవడం తప్పేం లేదు. దీన్ని బట్టి ఫాలో అవుతున్నాను, అదేం కాదు. కానీ నేను కూడా ఫాలో అవుతుంటా, కానీ డబ్బు ఖర్చు ఎందుకు? ఒక కేక్ ఉంటుంది, థమ్స్ హాఫ్ లీటర్ ఫ్రీ అట్లా అని ఒక బిజినెస్ చేస్తారు. దీనిలో కూడా ఒక బిజినెస్ అయిపోయింది. పండుగ కూడా ఒక ఇయర్ల కోసం అంటే సంతోషంగా ఉంటారు, కానీ బిజినెస్ అయిపోయింది. ఓకే జై, ఎనీవేస్ ఏది ఏమైనా కానీ నీకు అంతా మంచి జరగాలి, నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నీకు కూడా మన షో ఇలానే చూస్తూ ఉంటూ కాల్ చేస్తుండే. ఓకేనా? బాయ్ బాయ్. హలో హాయ్. ఎవరు? నేను బాగున్నాను. సోనా. ఎస్, ఫ్రమ్ శ్రీకాకుళం. సోనా, ఏంటి టిఫిన్ చేస్తావా? చేసావా అంటే వండావా తిన్నావా? రెండు నీవే అంటే నీ బ్రేక్ఫాస్ట్ నువ్వే చేసుకొని తిన్నావన్నమాట. ఏంటి స్పెషల్ మరి ఈరోజు? పూరి. వావ్, పూరి అంటే నాకు చాలా ఇష్టం తెలుసా, చాలా ఇష్టం. నాకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పూరి అంటే. మా ఇంట్లో చాలా మంది ఆయిల్ ఫుడ్ తినరు. అవునా? అందరూ. నేను ఇంకా తినలేదు, ఇప్పుడు తింటాను నేను. అందుకే డల్ గా ఉంది నీ వాయిస్. అవునా?
అరే అలా ఏం లేదే, డల్గా ఏం లేదు. అంటే అంటే నైట్ కొంచెం లేట్ గా పడుకున్నాను అందుకే అనమాట. అన్నయ్య మరి మా అందరికి అడుగుతున్నాను ప్లానింగ్స్, నువ్వు చెప్పచ్చు కదా నాకు. అయ్యో సాయంత్రం ఫుల్ గా రక్తాలు చిందిస్తాం మేము. సో ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అది ఉంటారు కాబట్టి కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే నాకు మాత్రం ఎంజాయ్ చేయాలని ఉండదా, చేస్తాను ఖచ్చితంగా. సో నీకైతే విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. 2025 లో నువ్వు అనుకున్నవన్నీ సాధించేసి ఓకేనా, లైఫ్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోనా. ఓకేనా, ఇలానే కాల్ చేస్తుండే మన షో చూస్తూనే ఉండి. ఓకే బై బై. హలో హలో హాయ్. హాయ్ అన్న, మీరు కొత్తగా వచ్చారా? నేనా పాతగానే ఉన్నాను, కాకపోతే గుడ్ మార్నింగ్ కొత్త. ఓకే ఎవరు మాట్లాడేది? నేను రాజేష్ కర్నూలు నుంచి. రాజేష్ ఫ్రమ్ కర్నూల్. వావ్ సూపర్. రాజేష్ ఏం చేస్తుంటావు నువ్వు? నేను జాబ్ ప్రిపరేషన్ లో ఇప్పుడు పోలీస్ ఈవెంట్స్ ఉన్నాయి, దానికి ప్రిపేర్ అవుతుంది. ఓ అచ్చా సూపర్ సూపర్. అంటే 2025 అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టారని కోరుకుంటున్నాను రాజేష్ నువ్వు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఇప్పుడు మహేష్ అనే పేరులో వైబ్రేషన్స్ ఉన్నట్టు రాజేష్ అనే పేరులో కూడా వైబ్రేషన్స్ ఉంటాయా? ఏమో మరి మనకేం తెలుసు. అంటే ఎవరైనా చెప్పారు అలా నీతోటి? ఎవరు చెప్పలేదు. రాజేష్ నీ పేరు వింటుంటే లేదంటే నిన్ను చూస్తుంటే నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయని. అంత లేదు మనకు. సో నువ్వు కెరీర్ ఫోకస్డ్ అన్నమాట బాగా. ఓ ముందు లైఫ్ లో సెటిల్ అయితే అన్ని వాటికి అవే వస్తాయిలే అని ధీమా కదా. దీప గారు కొంచెం వేరే వర్క్ లో బిజీగా ఉన్నారు, వచ్చేస్తారు. ఓకేనా? ఓకే రాజేష్. నా పేరు సిద్ధు. ఓకేనా? నీకైతే ఫస్ట్లీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో నైట్ చాలా జాగ్రత్తగా సేఫ్ గా సెలబ్రేట్ చేసుకో. నెక్స్ట్ ఇయర్ అంతా చాలా మంచిగా జరగాలని, కుదిరితే నువ్వు నెక్స్ట్ ఇయర్ లోనే జాబ్ కొట్టేసి జాబ్ వచ్చిందని కాల్ చేయాలి నాకు. ఓకేనా? ఓకే రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండు. బాయ్ బాయ్. హలో నమస్తే సిద్ధు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే, ఎవరు మాట్లాడేది ఇంత ఎనర్జెటిక్ గా? నా పేరు అనురాధ అంటారు. అనురాధ గారు ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడామా? నిన్ననే మాట్లాడాం. అంటే కొంచెం నేను అనురాధ గారంతా షార్ప్ కాదండి నేను. మీలో కూడా సింగర్ లక్షణాలు చాలా ఉన్నాయి. చాలా బాగుంది సాంగ్, విన్నాను ఒక షోలో. అవునా? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని పాయింట్స్ ఇస్తారు మరి నాకు మీరు జడ్జ్ అయితే? నేను జడ్జ్ అయితేనా ఒక 90 100కి. బా డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే కదా. అందుకే కదా చెప్పాను. అవునా? ఓకే, నేను బేసిక్లీ సింగర్ ని కూడా, నాట్ ఓన్లీ యాంకర్, సింగర్ ని కూడా, కాబట్టి అప్పుడప్పుడు అలా పాడి వినిపిస్తుంటాను అన్నమాట ఆడియన్స్ కోసం. నిన్న విన్నాను, బాగా పాడారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అనురాధ గారు, ఎనీవే అడ్వాన్స్ గా విష్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన స్టూడియో 1 ఎడిటర్స్ టీమ్ అందరికి నా తరఫున, అలాగే యాంకర్స్ అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఎస్పెషల్లీ గుడ్ మార్నింగ్ షో యాంకర్ దీపా గారికి అడ్వాన్స్ గా విష్ హ్యాపీ న్యూ ఇయర్ నా తరఫున. ఇప్పుడు గుడ్ మార్నింగ్ లో నేనున్నాను కదా, నాకు స్పెషల్ గా చెప్పొచ్చు కదా మరి. అంటే మీకు చెప్పిన తర్వాతనే కదా దీపా గారు చెప్పింది. అవునా? ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇయర్ లో చాలా 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 మంచి జరగాలి, మీరు అనుకున్న పనులన్నీ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. సాంగ్ ప్లే చేయరా, భలే ఉంటది ప్రోగ్రామ్. ఏం సాంగ్? ఏదైనా పర్వాలేదు, మెగాస్టార్ గారి సాంగ్ ఏదైనా పర్వాలేదు. నీకు మెగాస్టార్ సాంగ్ కావాలి? మీరు బాగుంటది. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని నా గుండె గుడ్ మార్నింగ్ అనే సాంగ్ ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు ఇంత ఎనర్జెటిక్ గా మాట్లాడుతూ ఎంత బాగా నాకు బూస్టప్ ఇచ్చినందుకు మీకోసం ఎందుకు ప్లే చేయను, ఖచ్చితంగా సాంగ్ ప్లే చేస్తాను మీకోసం. బాగుంటదని నా అభిప్రాయం. యా ష్యూర్, ఖచ్చితంగా ప్లే చేస్తాను. అండ్ మీరైతే న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇలానే కాల్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్.